హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుడికాల స్టూడియో. ఈరోజు మీ ముందుకు మరొక కొత్త న్యూస్తో వచ్చాను. అదేంటిదో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటర్ పాస్ అయిన అమ్మాయిలకు చాలా పెద్ద న్యూస్ ఇది. అంగన్వాడీ కేంద్రాల్లో కొలువుల పండుగ. తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో భారీ సంఖ్యలో పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతుంది. 14,236 పోస్టుల భర్తీకి సర్కారు ఆమోదం తెలిపింది. ఈ వివరాలు తెలుసుకునే ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. తెలంగాణ ప్రభుత్వం మరోబారి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది. మహిళా శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో భారీ సంఖ్యలో పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతుంది. అంగన్వాడీ టీచర్ పోస్టులు 6,399 ఉండగా, అలాగే హెల్పర్ పోస్టులు వచ్చేసి 7,837, మొత్తం కలిపి 14,236 పోస్టుల భర్తీ దస్త్రంపై శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం సంతకం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇన్ని ఉద్యోగాలు భర్తీకి ప్రయత్నాలు జరగడం ఇదే తొలిసారి. చిన్నారులు, గర్భిణులు, బాలింతులకు నాణ్యమైన పౌష్టికాహారం, చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు వీలుగా అంగన్వాడీ ఉపాధ్యాయ సహాయకుల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో టీచర్తో పాటు హెల్పర్ తప్పనిసరి. గతంలో ఈ పోస్టులకు ఎంపికైన వారిలో పలువురు రాజీనామాలు చేయడం, ఇప్పటికే పనిచేస్తున్న వారికి సూపర్వైజర్లుగా పదోన్నతులు రావడంతో సిబ్బంది కొరత నెలకొంది. 65 ఏళ్ల వయసు నిండిన పలువురు పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో 65 ఏళ్ల వయసు దాటిన టీచర్లు 3,914 మంది ఉన్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వీరందరూ పదవీ విరమణ చేయనున్నందున ఆ పోస్టులను నోటిఫికేషన్లో పేర్కొనేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పోస్టులకు సంబంధించి విద్యార్హత ఏ విధంగా ఉండాలో ఒకసారి చూద్దాము. గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలన్న నిబంధన ఉండేది. కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం టీచర్తో పాటు హెల్పర్లకు కనీసం ఇంటర్ పాస్ అయిన అనుభవం ఉండాలి. దీంతో ఇంటర్మీడియట్ అర్హతను తప్పనిసరి చేయనున్నారు. అంగన్వాడీ పోస్టుల భర్తీకి వయోపరిమితి 18 నుంచి 35 ఏళ్ల వరకు కేంద్రం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీలో 50% సహాయకులకు కేటాయించాలి. అయితే ప్రస్తుతం పనిచేస్తున్న సహాయకుల్లో టీచర్లుగా పదోన్నతి పొందేందుకు చాలామందికి విద్యార్హతలు లేవు. ఇంటర్మీడియట్ పాస్ అయిన హెల్పర్లు 567 మంది మాత్రమే ఉన్నట్లు శిశు సంక్షేమ శాఖ గుర్తించింది. వారందరికీ పదోన్నతులు లభించే అవకాశాలు ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? అంగన్వాడీ కేంద్రాల్లో ఎవరైతే జాబ్ చేయాలనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.